ముందుగా మేషరాశి ఎలా ఉందో తెలుసు. ద్వాదరాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహ సంచారాన్ని కూడా మనం ప్రధానంగా తీసుకుంటాము. శ్రీ వికారీనామ సంవత్సరం స్వస్తిశ్రీ చాంద్రమాన వికారీనామ సంవత్సరంలో గురుడు ఉన్న ప్రదేశాలు మనకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఏప్రిల్ 23 దాకా గురుడు ధనురాశిలో ఉండడం అనేది, ఏప్రిల్ 23 నుంచి నవంబర్ 5 దాకా వృశ్చిక రాశిలోను, మళ్ళీ నవంబర్ 5 నుంచి సంవత్సరం అంతా కూడా ధనురాశిలోనే ఉండడం జరుగుతుంది. అలాగే శని ముఖ్యంగా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జనవరి 24 దాకా ధనురాశిలో ఉండడము, జనవరి 24, 2020 నుంచి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా మిథున రాశిలో రాహువు, అలాగే ధనుర్రాశిలో కేతువు సంచారం చేయడం జరుగుతుంది. ఈ రకంగా తీసుకున్నప్పుడు అన్ని రాశుల్లోనూ ముఖ్యంగా మేషరాశి వాళ్ళ ఫలితాన్ని మనం చెప్పుకునేటప్పుడు మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురు శని రాహుకేతువుల ప్రభావాల్ని ప్రధానంగా తీసుకుని మనం చెప్తున్నప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఆధ్యాత్మిక బలం పెరగడం, తర్వాత కార్యక్రమాల్లో జయం, ఉపాసనా బలం పెరగడం, జపం ముందుకు కొనసాగడం, విద్యార్థులకు అన్ని విధాలుగా కూడా బాగుండడం అనేది, దూర ప్రదేశాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి సమయంగా చెప్పొచ్చు. తర్వాత పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి. అలాగే వీళ్ళకి ఏదైనా దూర ప్రయాణాల కన్నా కూడా దగ్గర ప్రయాణాలని ఇష్టపడడం అనేది, తీర్థయాత్రల మీద ఎక్కువ ఆసక్తి కలగడం అనేది, ఆధ్యాత్మికమైన ప్రయాణాలు చేయడం మీద ఇష్టాన్ని చూపడం అనేది కూడా వీళ్ళ దాంట్లో మనం చూస్తాము. అలాగే వీరికి ఈ యొక్క శని ప్రభావాన్ని తీసుకున్నా కూడా వృత్తిలో కానీ లేకపోతే చేసే కార్యక్రమాల్లో కానీ ఒకలాంటి అసంతృప్తి, బంధువులతోనూ కావలసిన వ్యక్తులతోనూ ఆత్మీయ అనుబంధాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. అంటే అసంతృప్తికరంగా ఉండడం అనేది జరుగుతుంది. వీరికి సహకారం, జన సహకారం కానీ సజ్జనుల సహకారం కానీ ఉన్నప్పటికీ కూడా పరాక్రమం అనేది కొంత తగ్గుతూ రావడం అనేది, ధైర్యం కొంత తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఇలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి